బుజ్జి చేసుకుందాం. పొడుగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఆ స్టైల్లో ఎగ్ బుజ్జి ఎలా చేస్తానో చూడండి. ఉప్పు వేసుకుంటే మనకి ఇది మంచిగా మగ్గుతుంది. మంచిగా ఫ్రై అవ్వాలి. ఎగ్ బుజ్జికి ఉల్లిపాయలు చాలా ఉండాలి. ఇట్లా పొడవుగా కోసుకుంటే బాగుంటుంది. అండ్ ఇవి దోరగా వేగాలి, మరీ బాగా వేగకూడదు. ఏం లేదు, ఆయిల్లో ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. సో ఇప్పుడు అల్లం పసుపు వేసేసుకోవాలి. చూసినావా, అవి బాగా వేగలేదు, కొంచెం మాత్రమే వేగినాయి. సో అట్లుంటేనే ఎగ్ బుజ్జికి చాలా బాగుంటుంది. సో ఎక్కువ ఫ్రై చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను. సో చూడండి, కలర్ఫుల్గా రెడీ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. 3 eggs తీసుకున్నాను నేనైతే. సో అందులో వేసేసాను 3 eggs. ఎగ్స్ వేయగానే కలపకుండా కొంచెం అయిన తర్వాత కలిపితే ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉంటాయి ఎగ్ అనేది. సో చూపించిన విధంగా మొత్తం అయితే నేను మిక్స్ చేయలేదు. చూడండి, మీరు కొంచెం మాత్రమే మిక్స్ చేసి మూత పెట్టాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూస్తే చూడండి, అక్కడక్కడ కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా కలపకూడదు, ఇట్లా మీద మీద కలుపుకోవాలన్నమాట నేను చూపించిన విధంగా. మళ్ళీ మూత పెట్టాలి. సో మగ్గాలన్నమాట. ఇప్పుడు ఎగ్ అయితే కొంచెం ఫ్రై అయ్యింది మనకి. సో అప్పుడప్పుడు మధ్య మధ్య కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎగ్ బుర్జీ. తర్వాత ఇందులో కొంచెం మనం కారం వేసుకుంటే బాగుంటుంది. కారం ఇంతవరకు మనం వేయలేదు కదా, సో కారం వేసుకోవాలి. ధనియాల పొడి ఉంటే మన దగ్గర ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి కూడా వేసాను. కారం వేసిన తర్వాత ధనియాల పొడి కూడా వేసాను.